అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగనాసురుడు ఇతను చేస్తున్న సైకో యాత్రలు, విధ్వంసక యాత్రలు ఇవి సరిపోవు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలంటే 175 నియోజకవర్గాల్లో ఇదే విధంగా బల ప్రదర్శనలు నిర్వహించి ఆ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య విద్వేషాలు, విషపూరిత ఆలోచనలు రెచ్చగొట్టి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే విధంగా పనిచేసేదానికి ఈ జగనాసురుడు ఒక ప్రణాళికతో ఈరోజు మీడియా ముందుకు వచ్చాడు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ ఒక 5 వారాల పాటు ప్రజల్లోకి వెళ్లాలంట. జగన్మోహన్ రెడ్డి, నీకు గాని నీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ఈరోజు నేను సమర్థిస్తున్న వాళ్ళకి గాని కనీసం సిగ్గుందా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన నీ విధ్వంసకర పరిపాలన ఈ రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగింది? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎటువంటి తీర్పిచ్చారు? 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో విద్యార్థులను గాని, యువత భవిష్యత్తును గాని, లేదా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వర్గానికైనా నువ్వు న్యాయం చేయగలిగావా? ఎవరికైనా నువ్వు న్యాయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను 11 సీట్లకు దేనికి నెట్టివేశారు? 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశావు. 2,30,000 కోట్లు, 2,40,000 కోట్లు సంక్షేమం అందించానని చెబుతా ఉన్నావు. మిగతా 3,80,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ? రోడ్లన్నీ గుంతలు, రాజధాని కట్టలేదు, పోలవరం పూర్తి చేయలేదు. నీ హయాంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు, ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు ప్రారంభోత్సవం గాని పూర్తి గాని అవ్వలేదు. ఒక్క సంస్థ ఈ రాష్ట్రానికి రాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఈ రాష్ట్రానికి వచ్చిన సంస్థలన్నింటినీ తరిమేశావు. ప్రతి చోట దోపిడీ, వేల కోట్ల రూపాయల దోపిడీ. చివరికి నువ్వు రాష్ట్రంలో ఉన్న తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయల వాళ్లపైన అప్పు తెచ్చిన గనుడివి నువ్వు. వీటన్నిటినీ మర్చిపోయి ఈరోజు ప్రజలు నీ దుర్మార్గపు పరిపాలన మర్చిపోయి ఉంటారనుకొని నీకు నువ్వు ఊహించుకొని కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మేదానికి సిగ్గు లేకుండా ప్రజల్లోకి వెళ్తావా? ఏమని ప్రశ్నిస్తావు కూటమి ప్రభుత్వాన్ని? ప్రతి నెల 1వ తారీఖు వృద్ధులందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తావా? ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖున వాళ్ళ అకౌంట్లో జీతాలు వేయడాన్ని ప్రశ్నిస్తావా? రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడాన్ని తప్పుపడతావా? ఈ రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీన విద్యార్థులకి తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా నిలబడటం కరెక్ట్ కాదని చెబుతావా? ఈ నెలాఖరికి రైతు నేస్తం పేరుతో రైతులకు అండగా సహాయం చేసేదానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది, అది వద్దు అని చెబుతావా? ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు పేరుతో అదేవిధంగా ప్రతి మహిళకి అండగా ఉండేదానికి 1,500 రూపాయలు అందివ్వడాన్ని తప్పుపడతావా? లేక ఈ రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు కాపాడేదానికి ఒక 5 లక్షల ఉద్యోగాలు సుమారుగా కల్పన జరిగే విధంగా అనేక సమస్యలు తీసుకొచ్చి వాటిని గ్రౌండ్ చేయడం తప్పని చెబుతావా? వీటిల్లో ఏది తప్పని చెప్పి ప్రజల్లోకి వెళ్తావు? నువ్వు రా, ప్రజల్లోకి మేము వస్తాం. గత 5 సంవత్సరాలు నువ్వు చేసిన దుర్మార్గం, ఈ సంవత్సర కాలం మేము చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చెబుదాం. ఎవరైనా ప్రజలు చీకొట్టి చెప్పులతో తరుముతారో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. జగన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా అన్ని ప్రాంతాల్లో తిరగాలి. ఈ విధమైన కాలకాయ సైన్యాన్ని కాకుండా నీ అమ్మట స్వచ్ఛందంగా తిరిగే నాయకులను వేసుకొని తిరగాలని చెప్పి నీకు సూటిగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. నువ్వు ఇదే విధంగా గనక నువ్వు ఒక ప్రాంతానికి వెళ్తూ ఆ జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న నీ కాలకాయ సైన్యాన్ని అక్కడ తీసుకెళ్లి వికృత చేష్టలతో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం కాదు. నువ్వు ఏ నియోజకవర్గంలోకి వెళ్తే ఆ నియోజకవర్గ ప్రజలను పిలువు, అక్కడికి మేము వస్తాం, మేము ప్రజలతో మాట్లాడతాం, తేల్చుకుందాం. ప్రజల మధ్య దమ్ముంటే జనాల మధ్యకి నువ్వు రావాలని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.